ప్రభుత్వాలు పాలకులు మారుతున్నా వారి కష్టాలు తీరడం లేదా? అధికారులు వచ్చి పోతున్నా వారి ఆవేదన మాత్రం తీరడం లేదా? జగన్ న్యాయం చేయకపోగా వారికి మరింత అన్యాయం చేశారా? అగ్నిగోల్డ్ బాధితుల వెతలు తీరేదన్నాడు. అగ్రిగోల్డ్ సంస్థ ఖాతాదారులను ముంచిన వైనం ఉమ్మడి తెలుగు రాష్ట్రాలనే కాదు, భారతదేశం మొత్తాన్ని విస్తుపోయేలా చేసింది. అప్పట్లో 30 లక్షల మంది ఈ సంస్థకు బాధితులుగా మిగిలారు. అగ్రిగోల్డ్ సంస్థ బోర్డు తిప్పేసిన సమయంలో టీడీపీ అధికారంలో ఉండగా సీఎంగా చంద్రబాబు ఉన్నారు. 2016 అగ్రిగోల్డ్ బాధితులు రోడ్డు ఎక్కి ఆందోళనకు దిగడంతో ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని నాడు ప్రకటించారు. అగ్రిగోల్డ్ సంస్థలకు ఉన్న ఆస్తులను పరిశీలిస్తే ఖాతాదారులకు చెల్లించే డబ్బు కన్నా ఎక్కువగా ఉందని గుర్తించారు. అయితే ఆ తర్వాత ఈ వ్యవహారానికి రాజకీయం తోడు కావడంతో పక్కదారి పట్టింది. బాధితులను ఆదుకునేందుకు కమిటీ వేసినప్పటికీ, కొన్ని ఆస్తులను కోర్టు స్వాధీనం చేసుకున్నప్పటికీ బాధితులను ఆదుకోవడంలో మాత్రం జాప్యం జరిగింది. దీంతో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీతో పాటు వామపక్షాలు సైతం అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటామంటూ పొలిటికల్ ఆందోళనలు చేశారు. ఇక 2019 ఎన్నికలలో అగ్రిగోల్డ్ సంస్థ మోసాలను అడ్డం పెట్టుకుని జగన్ ఎన్నికలలో కూడా ఈ అంశాన్ని ప్రచారాస్త్రంగా మార్చుకున్నారు. 30 లక్షల మంది బాధితులు ఉండటంతో జగన్ తమకు న్యాయం చేస్తారని నమ్మి మెజార్టీ బాధితులు వైసీపీకి ఓట్లు వేశారు. అయితే ఆ తర్వాత బాధితులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని వారి ఆందోళనలను అడ్డుకోవడం ప్రారంభించింది. ఏకంగా అగ్రిగోల్డ్ సంస్థల యాజమాన్యంతో చర్చలు జరిపి సెటిల్ చేసేందుకు ఆస్తులను తమ పేరు రాయించుకున్న సందర్భాలు ఉన్నాయని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ తర్వాత నుంచి అగ్రిగోల్డ్ బాధితుల గురించి పాలకులు మాట్లాడటం మానేయడంతో వారు కూడా యాజమాన్యానికి జగన్ కొమ్ము కాస్తున్నారంటూ తీవ్రంగా విమర్శలు చేశారు. 2019లో 240 కోట్లు చెల్లించి 20,000 లోపు డిపాజిట్దారులకు 120 రోజులలో నగదు చెల్లిస్తామని జగన్ హామీ ఇచ్చారు. కానీ ఆ తర్వాత 5 ఏళ్లలో వారికి న్యాయం చేయకపోగా లేనిపోని ఆంక్షలు పెట్టి ఇబ్బందులు పెట్టారు. దీంతో 2024 ఎన్నికలలో కూడా అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అయినా ఇంతవరకు న్యాయం జరగలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు అనమాటనంటే నేను చిన్న చిరు వ్యాపారం చేసేవాడిన, అలాంటిది అనమాటనంటే ఈ కంపెనీ చాలా మంచిది, చాలా ఉన్నతమైన కంపెనీ, ప్రభుత్వ లైసెన్సులు, తర్వాత అనమాటనంటే సెంట్రల్ గవర్నమెంట్ లైసెన్సులు ఇవన్నీ అని చెప్పి అనమాట మాయ మాటలు చెప్పి మమ్మల్ని ఈ ఊబిలో దించారండి, అగ్రిగోల్డ్ అనే ఊబిలో. నేను 2000 ఆగస్టులో అనమాట అగ్రిగోల్డ్లో ఏజెంట్గా జాయిన్ అయ్యాను. ఆ తర్వాత అనమాటనంటే 2015 వరకు కంటిన్యూ 15 సంవత్సరాలు అనమాటనంటే ఏజెంట్గా చేసినందుకు అనమాటనంటే నా పేరుని అనమాటనంటే 28 లక్షల రూపాయలు దీంట్లో డిపాజిట్ చేసుకున్నాను, నా పిల్లల చదువు కోసము, తర్వాత మా పాప మ్యారేజ్ కోసం అనేసి. కానీ అవి ఏంటంటే 2015 జనవరి 4వ తేదీన కంపెనీ మూతపడ్డది. అప్పటి నుంచి అనమాటనంటే చంద్రబాబు నాయుడు హయాంలో కంపెనీ అనమాట 2009లో పుట్టింది. 2015లో చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే కంపెనీ మూతపడ్డది. ఆ తర్వాత అనమాటనంటే మీకు తీరుస్తాను, మీకు న్యాయం చేస్తానని చెప్పి అనమాటనంటే 5 సంవత్సరాలు గడిచాయి. తర్వాత జగన్మోహన్ రెడ్డి 2019లో వచ్చారు. నేనున్నాను, నేను విన్నాను, నేను చూశాను, మీకు న్యాయం చేస్తానని చెప్పారు. కానీ అతను కూడా ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు అనమాట కూటమి ప్రభుత్వం వచ్చింది, బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పార్టీలు ఉమ్మడిగాను మా సమస్య అంటే ఆలోచించి తొందరగా పరిష్కరిస్తారని మేము కోరుకుంటున్నాం సార్. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వచ్చి దిగిపోయేటప్పుడు 10,000 వేశాడు. మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ ఇది పెట్టుండాడు. ₹1 ఇలా నా ఒక్క కష్టమే 15 లక్షలు వేశాను. ఈ మొత్తం కలిపి వేయించుకొని చక్కగా రేపిస్తాం, ఎల్లుండి ఇస్తాం అన్నాడు. 10,000కి ₹1,00,000 10,000 ఇచ్చారు, మళ్ళీ ₹1 లేదు. ఎంతమంది ఇళ్లలో ఏదో కూలీనాలు చేసి పెట్టుకుని ఇళ్లలో పాస్ పని చేసిన వాళ్ళని తీసుకొచ్చి పాస్ పని డబ్బులు అన్ని కట్టించేసి ఈ ప్రైవేట్ కంపెనీ, ఈ కంపెనీ లాంటి కంపెనీ ఇంకెక్కడ ఉండదు. మేము రిటైర్ అయిపోయి పాల కోడేసుకున్న డబ్బులు వేసినందుకు చాలా బుద్ధి చెప్పారండి. మాకు 8 లక్షలు ఉందండి. మాకు
అవి వస్తే ఎంతో సాయం చేయాలని మందులు మాగులతోటి ముసలోళ్ళు అయిపోయి మాకు ఆధారం లేదు. ఆ డబ్బుల మీదకి అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చాము. ఈ గవర్నమెంట్ అన్న చేస్తుందని ఆశపడుతున్నాం సార్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలైంది. దీనిపై కమిటీ వేశామని, త్వరలో ఆదుకుంటామని చెప్పినప్పటికీ ఆ దిశగా అడుగులు పడకపోవడంతో బాధితుల్లో ఆందోళన నెలకొంది. దీంతో విజయవాడలో మహాధర్నా చేపట్టిన బాధితులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. వీరి ఆందోళనకు సిపిఐ మద్దతు ఇచ్చింది. అగ్రిగోల్డ్ బాధితులను రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారి కోసం ఉద్యమం చేసిన పార్టీలు అధికారంలోకి వచ్చాక మాత్రం బాధితులకు న్యాయం చేయడం లేదని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు చూస్తా ఉన్నారు, మా యాక్షన్ తీసుకోలేదు. మరి ఏజెంట్లు జీతాల కోసం మనకి పాల్పడ్డారు. మనకేదో డబ్బులు వస్తాయి మిషన్ దానికి దాదాపు 7-8 రూపాయలు అవే సేకరించారు. 32 లక్షల కుటుంబాలు దీనిలో ఇన్వాల్వ్ అయినాయి. 2 లక్షల మంది ఏజెంట్లుగా దీనికి పనిచేశారు. ఇంత పెద్ద ఎత్తున ఉంది. దీని పరిష్కారం ఏమని చెప్పి మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చినప్పుడే చెప్పినాం. ఇప్పుడు దాకా కొన్ని వందల వేల మంది చనిపోయారు. అగ్రిగోల్డ్ చనిపోయినందరూ కూడా ప్రభుత్వం కింద లెక్క. ఇప్పటికైనా దక్షిణ ప్రభుత్వం తీసుకొని పరిష్కారం కోరుతా ఉన్నాం. ఇది అగ్రిగోల్డ్ బాధితుల దీనగాథ. తిని తినక పిల్లల చదువులు పెళ్లిళ్లకు అక్కరకు వస్తాయని డబ్బులు దాచుకుంటే అందరి కష్టాన్ని దోచుకుని సంస్థను తిప్పేసిన అగ్రిగోల్డ్ యాజమాన్యానికి పాలకులు అధికారులు వంత పాడటంతో బాధితుల కష్టాలు తీరడం లేదు. 2019 ముందు న్యాయం చేసి తీరుతామంటూ గర్జించిన జగన్ 5 ఏళ్లలో వారికి అన్యాయం చేయడమే కాకుండా ఏకంగా అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాహా చేసేందుకు కుట్రలు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో సీఎంగా చంద్రబాబు తమకు న్యాయం చేస్తారని 30 లక్షల మంది బాధితులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.